చిరంజీవ అనే మూవీ చూసా. స్టారింగ్ రాజ్ తరుణ్. మూవీ ఎలా ఉందంటే నాకైతే పెద్ద నచ్చలేదు. ఎందుకనేది నేను ఇన్ డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎందుకు చూడాలనుకున్నా అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రైలర్ కొంచెం బావుంది. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందన్నమాట. టైం అనేది మన హీరోకి కనిపిస్తదన్నమాట. అదే ఆయుష్ కనిపిస్తది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభినయ్ కృష్ణ. అదే మన 'జబర్దస్త్' అభి మాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ వావ్! అనిపించినాయి. తర్వాత ఏంటో మూవీ అంతా చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోతది. అండ్ ఇంకొక నెగెటివ్ ఏంటంటే మూవీలో కామెడీ మాట. మనకి మీమ్ పేజెస్‌లో ఉన్న డైలాగ్స్ అన్నీ సినిమాల్లో పెట్టేసారు వీళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకా క్యారెక్టర్స్ మాట. ఏంటి 'టేస్టీ తేజ' ఉన్నాడు, 'ఉప్పల్ బాలు' ఉన్నాడు, 'దుర్గా' ఉన్నారు. అండ్ వాళ్ళు కాకుండా 'జబర్దస్త్' బ్యాచ్ అంతా దిగిపోయారు. ఇట్లా వీళ్ళందరినీ ఇంతమందిని పెట్టినా సరే నాకెక్కడ ఒక్క చుట కూడా నవ్వు రాలే. మొత్తం అంతా క్రింజ్‌గా అనిపించిందన్నమాట. అసలు నవ్వే లేదు సినిమాలో. అండ్ ఇంకొకటి ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. ఏంటో అబ్రప్ట్‌గా అట్లా కట్ చేశారు. నాకైతే అర్థం కాలే ఎందుకలా చేశారని. మనోడికేవో ఇంకా పవర్స్ ఉన్నాయన్నట్టుగా మూవీని అలా కట్ చేసేసారన్నమాట. ఫస్ట్ పార్టే అస్సలు చూడలేకపోయాం. చాలా ఓపికగా చూడాలి. యమధర్మరాజు గురించి ఒక స్టోరీ ఉంటదన్నమాట. ఏఐలో జనరేట్ చేసి ఒక స్టోరీ అయితే మనకి చూపిస్తారో, ఆ స్టోరీ అనేది బావుందన్నమాట.